హలో అండి. చేపసనంటే నాకు ఒక్కలాగే వండటం తెలుసు. కానీ ఈసారైతే చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాను. చాలా చాలా బావుంది. చిన్నగా ఆనియన్స్ కట్ చేసి కడాయిలో వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత నీట్‌గా క్లీన్ చేసిన శన పెట్టి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇది బాగా కుక్ అయ్యి పొడి పొడిగా అయితే అయిపోయింది. చాలామంది దీన్ని వేరేగా కుక్ చేసి అప్పుడు పోపులో వేస్తారు. కానీ నేనైతే డైరెక్ట్‌గానే వేసేసాను. ఇది బాగా కుక్ అవ్వకపోతే నీచు వాసన వస్తుందండి. పచ్చి వాసనతో అస్సలు టేస్ట్ అయితే ఉండదు. ఇది బాగా పొడి పొడి అయిపోయిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియా, జీరా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. శనగ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది. కానీ నేను తక్కువ ఆయిల్‌తోనే ఫ్రై చేశాను. చాలా టేస్ట్‌గానే వచ్చింది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా బావుంటుందండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.